This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome to This is Videy YouTube channel. Guys, ఈరోజు మనకి Amazon నుంచి ఇంకొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందని చెప్పొచ్చు. సో గైస్ చూస్తే ఒక కొత్త రోల్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే చేస్తున్నారు. సో చక్కగా వర్చువల్గా వర్క్ చేసుకోవచ్చు. దట్ మీన్స్ ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా వర్క్ చేసుకునే విధంగా Amazon నుంచి మనకి సీజనల్ బెనిఫిట్స్ అడ్మినిస్ట్రేటర్ అనే రోల్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే చేస్తున్నారు. ఓకే, సో అమెజాన్ కంపెనీలో చాలా మంది వర్క్ చేస్తుంటారు. అమెజాన్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, అమెజానియన్స్ అంటారు వాళ్ళని. సో అమెజాన్ ఎంప్లాయీస్కి వాళ్ళ యొక్క బెనిఫిట్స్ చాలా ఉంటాయి. అంటే అమెజాన్లో జాయిన్ అయినప్పుడు ఆ యొక్క బెనిఫిట్స్ మీద మీరైతే వర్క్ చేస్తారన్నమాట. అంటే హెచ్ఆర్ రిలేటెడ్ యాక్టివిటీస్ మీద మీరైతే వర్క్ అయితే చేస్తారు. మంచి అప్డేట్, క్లియర్గా డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేస్తాను. దీనికి ఎలిజిబిలిటీ కట్టడం మీకు ముందే చెప్పేస్తాను. ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఎనీ మాస్టర్స్ డిగ్రీ దీనికి అయితే ట్రై చేయొచ్చు. అయితే 0 to 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అట. ఓకే, 0 ఫ్రెషర్స్ దగ్గర నుంచి 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. సో దట్ మీన్స్ ఎనీ బ్యాచ్, ఎనీ స్ట్రీమ్, ఎనీ గ్రాడ్యుయేషన్ దీనికి అయితే ట్రై చేయొచ్చని క్లియర్గా తెలుస్తుంది ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా. ఓకే గైస్, ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఆర్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అమెజాన్ కెరియర్ వెబ్సైట్. సో ఆ యొక్క వెబ్సైట్ నుంచి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకైతే ఇన్ఫర్మేషన్ డెలివరీ చేస్తాను. ఏది కుక్కడ్ ఇన్ఫర్మేషన్ ఉండదు, అన్ని కూడా జెన్యూన్ అండ్ వెరిఫైడ్ జాబ్ అప్డేట్స్ మేమైతే తీసుకొస్తాం. కావాల్సి మీరు కూడా అమెజాన్ యొక్క కెరియర్ పేజ్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు కూడా. ఓకే, డీటెయిల్స్ చూసేద్దామా? బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్. గైస్, మీరు చెక్ చేసుకోవచ్చు మనకి అమెజాన్ జాబ్స్. సో డైరెక్ట్గా అమెజాన్ యొక్క కెరియర్ పేజ్ మనం అయితే ఉన్నాం. సీజనల్ బెనిఫిట్స్ అడ్మినిస్ట్రేటర్ అనే రోల్కి ప్రెజెంట్ హైరింగ్ జరుగుతుంది. ఇక్కడ మీరు చూడండి, ఇండియా, తెలంగాణ స్టేట్, హైదరాబాద్ వర్చువల్ మెన్షన్ చేశారు. సో దట్ మీన్స్ వన్స్ మీకు కూడా ఇది చూసిన ఫస్ట్ డౌట్ వస్తుంది, బ్రో మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చా లేదా అనేసి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకుంటారు. వన్స్ మీకు కనుక జాబ్ వస్తే మీరు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి అక్కడి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేయాల్సి వస్తుంది. మాత్రం గమనించండి. ఓకే, అది మాట దీని యొక్క మీనింగ్. ఓకే, జాయిన్ అమెజాన్ బెనిఫిట్స్ ఎక్స్పీరియన్స్ టెక్నాలజీ టీమ్. వీళ్ళకి BXT టీమ్ అయితే ఉంటుందట, బెనిఫిట్స్ ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నాలజీ టీమ్ అనేసి. ఆ యొక్క టీంలో మీరైతే వర్క్ చేస్తారన్నమాట. BXT టీమ్ మై హెచ్ఆర్ బెనిఫిట్ టీమ్ అయితే ఉంటుందట. ఆ టీంలో మీరు వెళ్ళి వర్క్ చేస్తారని ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఆ హెచ్ఆర్ కేస్ అనేసి, హెచ్ఆర్ చార్ట్ అనేసి మనకు కొన్ని వాళ్ళకి ఇంటర్ఫేస్ ఉంటాయన్నమాట. దాంట్లోని సో ఆ యొక్క డాష్ బోర్డ్లోని ఆ యొక్క అమెజానియన్స్ ఎవరైతే ఉన్నారో, సో అంటే అమెజాన్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ అని కూడా రోల్ అవుట్ అయితే అవుతాయన్నమాట. దాన్ని మీరు ప్రాపర్గా అప్డేట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ చూడండి మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో కీ రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ రోల్, సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ విల్ డెమాన్స్ట్రేట్ ఎక్సలెంట్ ఆర్గనైజేషన్, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయి, స్ట్రాంగ్ కస్టమర్ సర్వీస్ ఫోకస్ ఉంటుంది, వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ కంపల్సరీ కావాలట, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావాలట, బెనిఫిట్ టర్మ్స్ అండ్ ప్రోగ్రామ్స్ మీరైతే అండర్స్టాండ్ చేసుకునే క్యాపబిలిటీ మీకైతే ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. 0 to 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ దీనికి అయితే ట్రై చేసేట. కస్టమర్ సర్వీస్ అవ్వచ్చు, హ్యూమన్ రిసోర్స్ అవ్వచ్చు, ఎనీ ఎక్స్పీరియన్స్, నో ప్రాబ్లమ్ మ్యాటర్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి ఎనీ బ్యాచ్, ఎనీ స్ట్రీమ్ మీరు దీనికైతే ట్రై చేయొచ్చు. బ్యాచెస్ డిగ్రీ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే గ్లోబల్ ఆర్గనైజేషన్తో క్యాండిడేట్ ఇవ్వడే అవుతుంది. సో స్కెడ్యూల్డ్, ఇక్కడ మనకి స్కెడ్యూల్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. 24/7 ఆపరేషన్స్ జరుగుతుంటాయి కాబట్టి ఒక షిఫ్ట్ మీకు అయితే ఇస్తారు. ఇంటర్నెట్ కనెక్షన్ బిఫోర్ జాయినింగ్ డేట్, స్పీడ్ రేంజ్ మనకైతే 50 to 100 Mbps మీకు అయితే ఉండాలి. ఎందుకంటే మీరు ఇంటి నుంచే వర్క్ చేయాలి కాబట్టి, అండ్ మీరు కావాల్సిన కిట్ అంతా కూడా కంపెనీ వాళ్ళు పంపిస్తారు కాబట్టి డోంట్ వరీ అట్ ఆల్. సో మీకు అయితే ఇంటర్నెట్ స్పీడ్ అయితే ఎంత ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. వెరీ గుడ్ కమాండ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ మీకు అయితే ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. అక్కడ చూడండి, ద బెనిఫిట్ అడ్మినిస్ట్రేటర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ హూ స్పెషలైజెస్ ఇన్ బెనిఫిట్స్ విచ్ ఇంక్లూడ్స్ H&W అండ్ అడిషనల్ లైఫ్ బెనిఫిట్స్ ఏమేమి ఉండాలి, ఎంప్లాయీస్కి లైఫ్ ఇన్సూరెన్స్, అడిషనల్ అమెజాన్ స్పాన్సర్ బెనిఫిట్స్ ఏమేమి ఉండాలి, అన్నిటి మీద కూడా మీరైతే వర్క్ చేస్తారని ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఓకే, మంచి అప్డేట్ గైస్, తప్పకుండా అయితే ట్రై చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సో లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మనకి ఛానల్ రోడ్ అయితే చేస్తాం కాబట్టి అసలు మిస్ అవుతుంది గైస్. ఓకే, రెగ్యులర్గా ఫాలో అండి. మీకు జాబ్ రికమెండేట్ కింద కామెంట్ అయితే చేయండి. ఇంకొక ఎక్సెంట్ వీడితో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, బాయ్.